ఆ రోజు అందరినీ బయటకు పంపించేస్తున్నారు. ఇప్పట్లో ఇంత టెక్నాలజీ ఉంది, అప్పట్లో టెక్నాలజీ లేదు, ఏం లేదు. బద్రీనారాయణ స్వామి దేవస్థానం ఖాళీ అయిపోతుంది, అందరినీ బయటకు పంపించేస్తున్నారు. పంపించేటప్పుడు ఒక పిల్లవాడు, కర్ణాటకకు సంబంధించిన ఒక పిల్లవాడు, మాధవల పిల్లవాడు, ఆ పిల్లవాడు ఏమీ భయపడకుండా ఏం చేశాడు అంటే, వాళ్ళు ఇది దొంగట ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలు. వాడి పిల్లవాడు వెళ్ళి లోపల ఎక్కడో దాచుకుంటారు. వీళ్ళంతా హారతి ఇవ్వడం అయిపోయింది, అంత అయిపోయింది, అందరూ కూడా తాళం వేసేసారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత బద్రీనాథ స్వామి దేవస్థానం లోపల ఆ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. 6 నెలల తర్వాత దేవస్థానం తలుపులు తెరిస్తే ఆ పిల్లవాడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు. అందరూ అడిగారు, ఎలా ఉన్నావు, 6 నెలలు భోజనం లేదు, ఏం లేదు, అంత చల్లో ఎలా ఉన్నావు అంటే, రోజు ఆంజనేయ స్వామి వస్తున్నాడు, ఇక్కడ పూజ చేసి వెళ్తున్నారు, నాకు రోజు ప్రసాదం పెట్టేవాడు, నేను తింటున్నాను, నాకు లోపల అస్సలు చలి పెట్టేది కాదు, నేను ఇక్కడే హాయిగా పడుకున్నాను, స్వామివారితో ఆడుకున్నానని చెప్పాడు ఆ పిల్లవాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఈ విషయం చెప్పారో, అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది కర్ణాటకలో, ఎప్పుడు 19